ప్రపంచంలోని ఏ సమస్యలైనా పరిష్కారం కోసం ఒక 4 సూత్రాల మీద ఆధారపడి ఉంటాయని, అవి జ్ఞాన సంబంధమైన విషయాలు, ఆచరణ సంబంధమైన విషయాలు. జ్ఞాన సంబంధమైనటివి సత్యాసత్యాలని, ఆచరణ సంబంధించిన విషయాలు ధర్మాధర్మాలని. అసలు సత్యం అంటే ఏమి, సత్యాలు ఏవని, ధర్మం అంటే ఏమి, ధర్మాలేవి. ఇవి మనకున్నటువంటి సమస్యలు, వ్యక్తిగత సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, వృత్తి సమస్య అయినా, సామాజికమైనటువంటి సమస్యలైనా, ప్రత్యేకంగా మనలాంటి జన విజ్ఞాన వేదికకి ఉన్నటువంటి ఉద్యమ సమస్య అయినా, ఈ సమస్యలన్నీ ఈ 4 సూత్రాలలో సత్యం అసత్యం, ధర్మం అధర్మం ఎలా పరిష్కరించుకొని పోతున్నాం అనేదే ఈరోజు అతి ముఖ్యమైనటువంటి సబ్జెక్టు. దీన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకుంటే మన వ్యక్తిగతమైన విషయాలకు కానీ, మన జన విజ్ఞాన వేదిక నడిపే తీరుకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఆ విధంగా సరిగ్గా ఆలోచించడం ఎలా అనేదే ఈరోజు ముఖ్య టాపిక్గా మనం నేర్చుకోబోతున్నాం. ఇది చాలా అద్భుతమైన ఫిలాసఫీ. దీన్ని మించిన ఫిలాసఫీ నా దృష్టిలో ఇక లేదని అర్థం. కాబట్టి ఇది ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా అర్థం కాకుంటే, మన దగ్గర డాక్టర్ బ్రహ్మారెడ్డి ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ మీద కొంత తరోగా ఉన్నారు. ఆయన అడిగి మనం నేర్చుకుందామని తెలియజేసుకుంటున్నాం.